నమస్కారం. ఈరోజు జూన్ 19, 2025 గురువారం. ఈనాటి ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. నమస్కారం. చాలా విషయాలున్నాయి ఈరోజు చర్చించడానికి. అవును. ముందుగా దేశీయ వార్తలతో మొదలు పెడదామా? సరే. ఆపరేషన్ సింధూర్ గురించి ముందు చెప్పుకోవాలి. ఆ ఇరాన్లో చిక్కుకున్న స్టూడెంట్స్ గురించా? అవును. 110 మంది భారతీయ విద్యార్థులు వాళ్లను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అందరూ సేఫ్ అన్నమాట. అదొక మంచి వార్త. ఖచ్చితంగా. ఇంతో ముఖ్యమైన విషయం ఫాస్టాగ్. ఫాస్టాగ్లో కొత్తగా ఏంటి? అంటే నాన్ కమర్షియల్ ప్రైవేట్ వెహికల్స్ కోసం ఆగస్ట్ 15 నుంచి ఇయర్లీ పాస్ వస్తుంది. ఇయర్లీ పాసా? ఎంతుంటుంది? 3,000 రూపాయలు సంవత్సరానికి. అంటే రెగ్యులర్గా టోల్ గేట్స్ వాడేవాళ్లకు ఉపయోగపడొచ్చేమో. అవును, వాళ్ళ కోసమే అనుకుంటా. అలాగే ఆధార్ అప్డేట్. దాని డెడ్లైన్ పెంచాలని విన్నాను. నిజమే. ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువు ఇంకో ఏడాది పెంచింది ఉడాయి. అది చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక కోవిడ్ విషయానికొస్తే కేసులు మళ్లీ పెరుగుతున్నాయంటున్నారు కదా? అవును, ఏప్రిల్ నుంచి కొంచెం పెరుగుదల ఉంది. దానికి కారణం ఒమిక్రాన్ సబ్వేరియంట్లే అని ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ల జీనోమ్ సీక్వెన్సింగ్లో తెలిసిందన్నమాట. అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలనే సంకేతం. తప్పకుండా. సరే, ఇక అంతర్జాతీయ వార్తల వైపు చూద్దాం. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయా? అవును. ఇరాన్లోని హెవీ వాటర్ రియాక్టర్ ఏరియా దాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. హెవీ వాటర్ రియాక్టర్ అంటే అణు కార్యక్రమాలకు సంబంధించిందా? కరెక్ట్. ప్లూటోనియం ఉత్పత్తికి వాడతారు. అందుకే ఇజ్రాయెల్ అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఇది పెద్ద ఇష్యూనే. అమెరికా ఏముంటోంది? అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరించారు. ట్రంప్ కూడా ఏదో అన్నారట కదా? ట్రంప్ స్పందించారు. ఆయన రీసెంట్గా పాక్ ఆర్మీ చీఫ్కి వైట్ హౌస్లో డిన్నర్ ఇచ్చారు. అవునా? ఇండియా పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు, ఆ దేశాల లీడర్లే పరిష్కరించుకున్నారని ఇప్పుడు అంటున్నారు. విచిత్రంగా ఉంది. ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ ఇంతేనేమో. అవును. ఇక అమెరికా స్టూడెంట్ వీసాల ప్రాసెస్ మళ్లీ మొదలైంది. గుడ్ న్యూస్. కానీ ఒక కండిషన్ పెట్టారు. అప్లై చేసేవాళ్ల సోషల్ మీడియా అకౌంట్లు కూడా చెక్ చేస్తారట. అదా సంగతి. సరే, మన రాష్ట్రాల విషయానికొద్దాం. ముందు ఆంధ్రప్రదేశ్. అక్కడ మద్యం కుంభకోణం కేసు ఏమైంది? ఆ కేసులో వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా ఆయన సన్నిహితుడు వెంకటేష్ వాళ్ళిద్దరికీ ఏసీబీ కోర్టు జులై వరకు రిమాండ్ విధించింది. రిమాండా? అంటే అరెస్ట్ అయ్యారా? అవును. సిట్ విచారణలో చెవిరెడ్డి అధికారులతో దురుసుగా ప్రవర్తించారని కూడా అంటున్నారు. ఇంకేమైనా ఆరోపణలున్నాయా? సిట్ రిమాండ్ రిపోర్ట్లో ప్రభుత్వ వాహనాల్ని అక్రమ డబ్బు తరలించడానికి వాడారని పేర్కొన్నారు. ఇది చాలా సీరియస్ విషయం. నిజమే. ఇంత జరుగుతుంటే సీఎం చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చారట కదా? ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఊరుకోమని, పన్ను ఎగవేతాదారులపై కఠిన చర్యలు తప్పవని అధికారుల్ని హెచ్చరించారు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద ఫోకస్ చేస్తున్నట్టుంది కొత్త ప్రభుత్వం. అలాగే కనిపిస్తోంది. కాని ఇంకోవైపు జగన్ పల్నాడు పర్యటనలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఏం జరిగింది? పోలీసుల ఆంక్షల్ని ఉల్లంఘించారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 చనిపోయారని కూడా వార్త. లీగల్ ఒపీనియన్ తీసుకుని యాక్షన్ తీసుకుంటామని చెప్పారాయన. అది బాధాకరం. ఇంకో ముఖ్యమైన విషయం, మావోయిస్టుల ఎన్కౌంటర్. అవును. అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో ఎదురు కాల్పులు జరిగాయి. ఎవరు చనిపోయారు? మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి, ఆయనతో పాటు ఇంకొక 2, మొత్తం 3 మృతి చెందారు. ఇది పెద్ద ఆపరేషనే. ఓకే, ఇక తెలంగాణ విషయానికొద్దాం. బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. అవును. ఏపీ ప్రతిపాదించిన ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీల టీంతో కలిసి ఢిల్లీ వెళ్లారు, కేంద్ర మంత్రుల్ని కలవడానికి. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టమా? తెలంగాణకు నీటి కేటాయింపుల్లో నష్టం జరుగుతుందని వాళ్ల వాదన. దీనికి కేసీఆర్ హరీష్ రావులే కారణమని కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి కేంద్రమేమంటోంది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారని చెప్పారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా? కాళేశ్వరం అనుమతులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్లో అసలు చర్చే జరగలేదని, కేవలం అంచనాలు పెంచడానికే క్యాబినెట్ ముందుకు తెచ్చారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అంటే దానిమీద కూడా విచారణ ఉంటుందా? ఉండొచ్చు. అలాగే ఇంజనీరింగ్ ఫీజుల విషయం కూడా. ప్రస్తుతానికి పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, విద్యార్థులకు ఇది ముఖ్యమైన అప్డేట్. అవును. సరే, ఇప్పుడు కొంచెం మార్కెట్ సంగతులు చూద్దాం. స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయి? అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల మార్కెట్లు వరుసగా 2వ రోజు కూడా నష్టపోయాయి.
ఓ, నష్టాల్లో ఉన్నాయా? అవును, సెన్సెక్సు నిఫ్టీ రెండూ పడ్డాయి. కానీ ఒక పాజిటివ్ విషయమేంటంటే ఎఫ్ఐఐలు అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వాళ్లు నిన్న 891 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంటే వాళ్ళు ఇంకా బుల్లిష్గానే ఉన్నారా? కొంతవరకు. కానీ ఓవరాల్గా మార్కెట్ కొంచెం వొలటైల్గానే ఉంది. సరే, మరి బంగారం వెండి ధరలు? ఆ వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఓకే, ఫైనల్గా స్పోర్ట్స్ న్యూస్. క్రికెట్ గురించి ఏమైనా అప్డేట్స్? ఉన్నాయి. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదలవుతోంది కదా. మొదటి టెస్టుకు ఇంగ్లాండ్ వాళ్ల ఫైనల్ టీం అనౌన్స్ చేసింది. మన టీంలో ఏమైనా మార్పులున్నాయా? నంబర్ 4 స్లాట్లో శుభ్మన్ గిల్ ఆడతాడని వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చెప్పాడు. ఓ, గిల్ 4వ స్థానంలోనా? చూడాలి ఎలా ఆడతాడో. అవును. ఇంకో విషయం, 2026లో మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది కదా. ఆ, దాంట్లో ఇండియా మొదటి మ్యాచ్ పాకిస్తాన్తో ఆడనుంది. వావ్! ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ స్పెషలే. కరెక్ట్. ఇక అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతోంది. అక్కడ గ్లెన్ మ్యాక్స్వెల్ ఏం చేశాడు? సెంచరీ కొట్టాడు, అది 13 సిక్సర్లతో. అమేజింగ్. మ్మ్. ఇవి ఈరోజు ముఖ్య వార్తలు. చాలా విషయాలు కవర్ చేశాం. అవును, చాలా వేగంగా జరిగిపోతున్నాయి సంఘటనలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాలు, తాజా వార్తల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రతి అంశం, ఇంటర్నేషనల్ టెన్షన్స్ కానివ్వండి, మన రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి, ఆర్థిక నిర్ణయాలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కదా. నిజమే. ఆ కనెక్షన్స్ అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే, ఆ సంక్లిష్టతను అర్థం చేసుకోవడమే ఇప్పుడు కీలకం. ధన్యవాదాలు.